ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇంక వీడియోలోకి వెళ్తే 'సీతాపయనం' అనే సినిమా సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదు బానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోయిన్ ఏదో పని మీద హైదరాబాద్ వెళ్తది. అలా వెళ్తున్నప్పుడు హీరోయిన్‌ని హీరో లిఫ్ట్ అడుగుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి జర్నీ ఎలా ముందుకెళ్ళింది, ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్‌ల విషయానికొస్తే, ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌గా చేసిన ఇద్దరి పెర్ఫార్మన్స్ కూడా బావుంది. వాళ్ళిద్దరి పెర్ఫార్మన్స్‌లు అయితే సినిమాకి ప్లస్ అయ్యాయి అనిపించింది. అలాగే మిగిలిన క్యారెక్టర్లు చేసిన 'ప్రకాష్ రాజ్' గారు, 'సత్యరాజ్' గారు, 'అర్జున్' గారు, 'ధ్రువ' గారి పెర్ఫార్మన్స్‌లు కూడా బానే అనిపించినియి. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే వినడానికి బావున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మంచి ఫీల్‌ని తీసుకొచ్చింది. ఇంక ఈ సినిమానైతే ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా చెప్పాలనుకున్నారు. అలా చాలా వరకు బానే చూపించారనిపించింది. సినిమాలో హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే సీన్స్ బావున్నాయి. అలాగే సినిమాలో క్యారెక్టర్ల మధ్య ఉన్న ఎమోషన్స్‌ని కూడా చూపించారనిపించింది. ఇంకా క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ఒక ట్విస్ట్ కూడా బావుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్స్‌నైతే బానే చూపించారు. అలాగే ఎండింగ్ కూడా బావుంది. ఇంక ఈ సినిమాలో మైనస్ పాయింట్‌ల విషయానికొస్తే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్లోలో బానే వెళ్ళిపోయినట్టు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం డల్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్‌లో ధ్రువ్ గారికి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడు, అర్జున్ గారికి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ వచ్చినియి. అవి చూస్తున్నప్పుడు పర్వాలేదనిపించింది కానీ, ఈ సినిమాలోకి ఇలాంటి సీన్స్ అవసరమా అనిపించింది. ఆ సీన్స్ సినిమా ఫ్లోని కొంచెం డిస్టర్బ్ చేసినియి అనే ఫీలింగయితే నాకొచ్చింది. ఇంక సినిమాలో వీళ్ళ జర్నీ అయిపోయాక సినిమాని ఎండింగ్ తీసుకెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారనిపించింది. ఫైనల్‌గా అందంగా అనిపించే లవ్ ట్రాక్‌తో కొన్ని మంచి ఎమోషన్స్‌తో ఉండే సినిమాని చూద్దామనుకుంటే ఈ సినిమాని చూడండి. ఈ సినిమా అయితే బానే ఉంటుంది. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇంక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.